డేట్ ప్లస్ వన్ డే ఈ వేరియబుల్ స్టోర్ చేసి అది అంతే. ర్యాండమ్ ఫ్యూచర్ డేట్స్ కదా. కరెంట్ టూ మోడల్ డేట్ కాదు. నువ్వు ర్యాండమ్ డేట్ ఇస్తాం 8:31 ఇస్తాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? 5 అంటే ఇప్పుడు 28 ప్లస్ 5 త్రీ లోపల ఏదైనా ఒకటి తీసుకెళ్ళి. నెక్స్ట్ నవ్ ఐ వాంట్ సపోజ్ ఇది ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ లో నుండి నాకు ఏం చేయాలంటే ఈ డాట్ తర్వాత ఒక 2 డిజిట్స్ తర్వాత ఈ 3 డిస్ప్లే కావాలి. దానికి ఏం చేస్తాం అంటే ఎల్ఆర్ సేవ్ సెర్చ్ స్ట్రింగ్ అని ఫంక్షన్ యూస్ చేస్తాము. దాంట్లోకి ఏంటంటే నార్మల్గా మనం మరి ఒక రిక్వెస్ట్ ఎలా రాసాము, వెబ్ రైట్ సేవ్ పరం యూస్ ఫంక్షన్ అని రాసాము. దాంట్లో పెరం నేమ్ యూస్ చేస్తాం. ఇవన్నీ తర్వాత ఆ రిక్వెస్ట్ కింద మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎల్ఆర్ ఈవెల్ స్ట్రింగ్ తీసుకుంటాం. దానికి యూజర్ సెషన్స్ డబుల్ కోడ్ అండ్ కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటాం. దాని తర్వాత ఈ మొత్తాన్ని ఒకటి సెస్ అనే వేరియబుల్లో కాపీ చేసుకుంటాం. సెస్ ఇక్కడ సెస్ అనే వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. అది క్యారెక్టర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ తర్వాత మనం ఏంది మెయిన్ స్ట్రింగ్ నుంచి కాపీ చేస్తాం కాబట్టి ఎస్టీఆర్స్ ఇటువంటి స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. తర్వాత మనకు నేను చెప్పాను కదా యూస్ సబ్స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్ఆర్ సేవ్డ్ సెర్చ్ ఫంక్షన్ అని. ఎల్ఆర్ సేవ్డ్ సెర్చ్ స్ట్రింగ్ చూడండి. ఎల్ఆర్ సేవ్ సెర్చ్ స్ట్రింగ్ మనకి మెయిన్ ఏంటిది సెస్ అనే స్ట్రింగ్ లో నుంచి స్ట్రింగ్ లెంత్ దాంట్లో తీసుకోవాలి. ఇది ఏంటిదంటే స్టార్టింగ్ 0 పెట్టుకోవాలి. తర్వాత మనం దేని బట్టి డివైడ్ చేస్తున్నాము డాట్. సో వీఆర్ యూజింగ్ డాట్ విత్ కొలెన్ కామా మనకి ఏమొద్దు ఫస్ట్ 2 డిజిట్స్ వద్దు. సో 2 పెట్టాలి. తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ కావాలి 3 డిజిట్స్ కావాలి. సో 3 డిజిట్స్ పెట్టాలి. తర్వాత మన ఇష్టమైన నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు. తర్వాత రన్ చేయండి. రీప్లేస్ చేస్తే చూడండి మనకి ఏంటిది ఫస్ట్ యూజర్ సెషన్ లేదంటే నేను యూజర్ సెషన్ అని ఏం తీసుకున్నానంటే ఇక్కడ నేను తీసుకున్నాను. ఇక్కడ యూజర్ సెషన్ ఆ యూజర్ సెషన్ లో 14277 ఉంది కదా. దాంట్లో నుంచి డాట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 3 డిజిట్స్ రావాలన్నది. డాట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 3 డిజిట్స్ అంటే 944 వచ్చింది. అది తర్వాత ఒకవేళ మనకి సపోజ్గా ఇప్పుడు ఆల్రెడీ మనకి డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ ని మనకి దీనికి ఎలా కనెక్ట్ చేయాలంటే ఎల్ఆర్ డిబి కరెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేయాలి. ఒకవేళ అదే డేటాబేస్ డిస్కనెక్ట్ చేయాలంటే ఎల్ఆర్ డిబి డిస్కనెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ మనకి దాంట్లో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి